లేదన్నా మాట్లాడతలేదు. మీరు వచ్చేసి మా బాలయ్య ఫ్యాన్స్ ని అడుగుతున్నారు. మరి ఇక మేము ఒక రంగ శత్రువులను చూసినా కూడా ఒకప్పుడు మాకు శత్రువులు ఉన్నా కానీ ఇప్పుడు మిత్రులు అయిపోయాం. ఒక ఫీలింగ్ అనేది మారిపోయింది. కరోనా దగ్గర నుంచి ఆయనకే సపోర్ట్ పలుకుతూ విధానం అనేది ఆయన గురించి మాట్లాడాల్సిన విధానం తయారైంది. ఒక మాట ఏంటంటే అన్న, ఒక హ్యాపీనెస్ మొదలైంది. ఆంజనేయ స్వామి భక్తుడు అన్న చిరంజీవి గారు, తెలుసో తెలియదు. ఈ సంవత్సరం 2026 అంటేనే ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంవత్సరం కాబట్టి బాగా హ్యాపీనెస్తో హ్యాపీ మూమెంట్తో ఆయన బయటికి సాగుతున్నాడు. చాలా హ్యాపీగా నవ్వుతూ ప్రతిరోజు నవ్వు విలువ ఏంటనేది ఈ సంవత్సరం చిరంజీవి గారి మొహంలో మాకు కనపడింది అన్న. ఆ హ్యాపీనెస్తోనే వెళ్తున్నాడు. కానీ కొంతమంది ఉంటారు సైకో పిల్లర్లు అనకూడదు, ఆ సైకో పిల్లర్లు అనేవాళ్ళు ఏడ్చే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య కాలంలో. చూడలేకపోతున్నారు. వాళ్ళల్లో వాళ్ళే ఏడుపులు ఎక్కువైపోయినాయి. కొద్దిగా దూరంగా పెట్టినా కానీ దగ్గరికి వస్తామంటారు, ఏడుస్తుంటారు. ఒక్కొక్కడు మొహం చూస్తుంటే చేరేస్తున్న మొహాలు పేర్లు చెప్పకూడదు. మరి అంత దారుణంగా తయారయ్యారంటే అంటది ఏడుంటారు నాయన. ఏడిపోయి వాళ్ళకి కలిసి వచ్చింది. ఒకటి ఏడిపోయి మిగతా వాళ్ళకి కలిసి రాదేమో కానీ ముఖ్యంగా వీళ్ళ మీద పడి ఏడ్చే వాళ్ళకి వీళ్ళకే ఎక్కువ కలిసి వచ్చింది అనే విషయం కూడా గ్రహిస్తే వాళ్ళు ఏడుపు ఆపుతారేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ చిరంజీవి గారికి 2 కూతురు. సో అలాంటి వ్యక్తి వాళ్ళ కొడుకుకి కూతురు పుడితే చిన్న చూపు చూస్తాడని మీరు అనుకుంటున్నారు? లేదు, మామూలుగా చిన్న చూపు చూడాల్సిన అవసరం ఏందన్న. చిరంజీవి గారికి మామూలు ఉంటుంది. ఎవరికైనా వారసత్వం అనేది ఉంటుంది. ఒక బాధ్యత తెలుసు ఆయనకి. కుటుంబాన్ని ఎలా నెట్టు రావాలనే బాధ్యత ఆయనకు తెలుసు. ఉదాహరణ ఆయన కుటుంబమే. 2 తమ్ముళ్ళని ఎలా పైకి తెచ్చాడు ఏంటనేది సొసైటీలో అందరికీ తెలుసు. అది మామకు తగ్గ అల్లుడు అని పేరు కూడా తెచ్చుకున్నాడు. ఇంకేం కావాలి చెప్పి ఆయనకి. అంటే ఈ మధ్య స్టేజ్ పైన కావచ్చు, సాధారణంగా కావచ్చు, ఎక్కడ ఏ చిన్న మాట మాట్లాడినా కూడా చాలా పెద్ద కాంట్రవర్సీలు చేస్తున్నారు చిరంజీవి గారి గురించి. ఆయన వయసు అయిపోయింది, ఏదేదో మాట్లాడతాడు అర్థం లేకుండా అని చెప్పేసి. ఎన్టీ రామారావు కూడా అప్పుడే అన్నారు ఏడిపోయిపోయేది, మన వయసు అయిపోయింది అని ఎన్నో మాట్లాడినారు. ఆయన లాస్ట్ మూమెంట్లో ఎన్ని సినిమాలు తీశాడు. దట్ ఈస్ తెలుగు ఫీల్డ్, సినీ ఫీల్డ్లో ఉన్న అభిమానులకు కానీ ఆదరణ చూపేది ఈ వయసులోనే. కొన్ని మంచి మాటలు మా ద్వారా తెలియాలి సమాజానికి అనే ఆకర్షణ ఉండేది ఇప్పుడు ఆలల్లోనే. కాబట్టి సినిమాలు తీస్తారు. మంచి డైరెక్టర్లు లేక, పాటలు పాడే ఈ సరైన సంగీతం ఉన్న మేధావులు లేక ఈరోజు వాళ్ళు నలిగిపోతున్నారు. లేకపోతే సంవత్సరానికి 4 సినిమాలు 5 సినిమాలు తీయడానికి రెడీగా ఉన్న కింగులు అయ్యా వాళ్ళు. నిర్మాతలను సరైన పాటలను సరైన కథలు తీసుకుని వెళ్ళమని దించిపారు తెగుతారు. నెలకో సినిమా అంత ఉంది ఒక్కొక్కళ్ళ దగ్గర. చిరంజీవి కానీ, బాలకృష్ణ కానీ, శ్రీకాంత్, మన వెంకటేష్ కానీ వీళ్ళందరూ మరి తక్కువ అంచనా వేయకూడదు ఎవరినైనా. కానీ ఏడ్చే సైకో పిల్లర్లు ఉన్నారు చూసావా, వాళ్ళ వల్ల కొద్దిగా అక్కడక్కడ తెలుస్తుంది. మన సోషల్ మీడియా మాట్లాడినా కానీ అన్నీ చూస్తున్నారు. కొన్ని పట్టించుకోవరు కానీ కొన్ని పట్టించుకోవాల్సిన విధానం ఉంటుంది కదా. వాళ్ళకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వట్లా, ఎందుకు లే అని వదిలేస్తున్నారు. అదొక్కటే రాంగ్ అవుతుంది. ఏంటంటే పిల్లల మాట్లాడతారు. గట్టిగా వార్నింగ్ ఇచ్చారనుకో అట్లాంటి బిత్తర మ్యాచ్ బయటకు వచ్చి మాట్లాడరు. రీసెంట్గా ఎవరు అంబాటి రాంబాబు గారు తెలుసు కానీ మీకు, మా తెనాలి గుంటూరు ఎంపీ గారు చంద్రశేఖర్ గారు 24 గంటల సినిమా చూపిస్తా అన్నాడు. ఒక్క లాయర్ వెళ్ళాడా? ఒక్క తిండి లోపలికి వెళ్ళిందా?